అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే రేపటి రోజున వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు అయితే సంభవించబోతున్నాయి అనే మొత్తం అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వీరు జీర్ణ సంబంధిత సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. శారీరక అలసట వల్ల కాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక తగినంత విశ్రాంతి తీసుకోవడం, మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా మెడిటేషన్ వంటి చేయడం కూడా వీరి ఒత్తిడి నుండి సులభంగా బయటపడవచ్చు. ఆహార నియమాలు కూడా పాటించడం మరియు బయట తిండికి దూరంగా ఉండడం వల్ల మీరు అనారోగ్య బారి నుండి అయితే తప్పించుకోవచ్చు. రక్తపోటు లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన నేడు ఎంతో అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల మీరు ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. చర్మ సంబంధిత సమస్యలు కూడా రావు. మీ యొక్క దినచర్యలో వ్యాయామం బాగా చేసుకోవడం వల్ల అది ఒక భాగంగా ఉండడం వల్ల మీకు ఒక అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులకు నేడు విద్యాపరంగా పురోగతి చాలానే ఉంటుంది. ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తారు. పరీక్షల సమయంలో వారి ఫలితాల కోసం వేచి చూసిన వారికి ఆశించిన మార్కులు కూడా ఉన్నత చదువులకు మార్గం కూడా సుగమం అవుతుంది. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారికి స్నేహితుల సహకారంతో ఎంతో తోడ్పడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు పట్టుదలతో ఎంతో ఈరోజు కీలకమైన సమాచారాన్ని అయితే పొందబోతున్నారు. జ్ఞానాన్ని సమర్థించుకుంటానికైతే మీరు చేసే పరిశోధనలు చాలా గుర్తింపును ఇస్తాయని చెప్పుకోవచ్చు. మీ ప్రతిభను చాలా అందరూ మెచ్చుకునే విధంగా అయితే ఉంటుంది. ప్రణాళికాబద్ధకంగా చదవడం వల్ల మీ యొక్క లక్ష్యానికి దగ్గరగా వెళ్ళగలుగుతారు. చదువులో మీరు చేసే సానుకూల దృక్పథం భవిష్యత్తులో మీ యొక్క విజయాలను కూడా అందిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి నేడు కొన్ని మధురమైన అనుభవాలు కూడా ఎదురవబోతున్నాయి. అనుబంధం బలపడబోతుంది. భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు కొత్తగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహితులకు దాంపత్య జీవితంలో ఎంతో సుఖమయంగా ఉండబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఆశించిన బహుమతి అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రేమగా మార్చుకునే ముందు మీరు బాగా ఆలోచించి అడుగు వేయాలి. తొందరపడితే సమస్యలు తప్పవు. మీ మనసులో భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా అనవసరమైన అపార్థాల నుండి నివారించవచ్చు. ప్రేమికులు తమ పెళ్లి విషయంలో గురించి పెద్దలను చర్చించడానికి నేడు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కనుక ఒకరిపై ఒకరి నమ్మకమే మీ బంధాన్ని నిలబెడుతుంది కనుక భవిష్యత్తులో అది వివాహానికి కూడా దారితీయబోతుంది. కుటుంబ జీవితం నేడు ఎంతో ఆహ్లాదకరంగా సాగబోతుంది మరియు సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ వారిని ఎంతో ఆనందానికి అయితే గురి చేస్తుంది మరియు వారి యొక్క దీవెనలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. పిల్లల చదువుల్లో వస్తున్న పురోగతి మీ యొక్క సంతృప్తినిస్తుంది మరియు వారి భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి సమస్యలను సామరస్యంగా చర్చించుకోవడం ద్వారా ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి నేడు తొలగిపోతాయి. బంధువుల నుండి వచ్చే కొన్ని శుభవార్తలు మీ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మరియు సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇంటి అలంకరణ లేదా రిపేర్ల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. అది మీ కుటుంబానికి ఆహ్లాదాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వేళ విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల మీ మానసిక బంధం మరింత గట్టిపడుతుంది. ఆదాయం విషయంలో ఈరోజు మీకు కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడాను ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగబోతున్నాయి. డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది కానీ వచ్చిన డబ్బు విలాసాల కోసం ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు పొందబోతున్నారు. ఇది ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరచబోతుంది. కుటుంబ అవకాశాల కోసం లేదా పాత అప్పులు తీర్చడానికి నేడు కొంత ధనాన్ని కేటాయించవలసిన అవసరం ఉంటుంది. అనవసరమైన వస్తువుల కొనుగోలు వల్ల నెలవారీ బడ్జెట్ తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది కనుక పొదుపును పాటించడం, ఎవరికీ అప్పు ఇవ్వకపోవడం, ఇతరుల అప్పుకి హామీ ఇవ్వకుండా ఉండడం ఈరోజు అసలు చేయకండి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే చిక్కుల నుండి మీరు సులభంగా బయటపడగలరు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. లాభాల కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి సాగు పనుల్లో ఆటంకాలు తొలగిపోయి దిగుబడి వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు పత్రాల మీద మీరు వివరాలను 1-2 సార్లు చదివి
సంతకం చేయడం ఎంతైనా మంచిది. మీరు గతంలో పోగొట్టుకున్న వ్యాపార అవకాశాలు మళ్ళీ మీ దగ్గరకు రాబోతున్నాయి. వాటిని సరిగ్గా వాడుకోవడం ద్వారా మీ బాధ్యతలు, పెట్టుబడుల విషయంలో ఇతర మాటలు వినకుండా సొంత ఆలోచనలో ముందుకు సాగడం ఎంతైనా మంచిది. మార్కెట్లోని ఒడిదుడుకులు తట్టుకోవడానికి మీరు అనుసరించే వ్యూహాలు ఈరోజు చాలా అద్భుతంగా లాభాలను అయితే గడించబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి నేడు ఉద్యోగరీత్యా ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క నైపుణ్యం అధికారులను అయితే మెప్పిస్తుంది. పదోన్నతికి సంబంధించిన వస్తున్న వార్తలు కూడా మీకు కొంత ఊరటను కలిగిస్తాయి. కానీ పూర్తి ఫలితం కోసం ఓపిక పట్టి ఉండాలి. కొత్త ఉద్యోగాలు, అవకాశాలు కూడా ప్రయత్నిస్తున్న వారికి నేడు సానుకూలమైన మలుపులు కూడా రాబోతున్నాయి. మీ పనితీరులో వచ్చే మార్పులు సహోద్యోగులకు ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తాయి మరియు మీపై ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి. బదిలీలు కోరుకునే వారికి అన్యోన్యమైన మద్దతు కూడా ఉంటుంది మరియు నచ్చిన చోట వెళ్ళే మార్గం కూడా సుగమం అవుతుంది. ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీ ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. కష్టపడి పనిచేసే గుణం వల్ల మీరు అందరి దృష్టిలో ఒక ప్రత్యేక గుర్తింపునైతే సాధించుకోబోతున్నారు. సామాజిక జీవితంలో నేడు మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మరియు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి, కానీ వారితో మీ రహస్యాలను మాత్రం పంచుకునే ముందు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు ఒక రకమైన మానసిక సంతృప్తి అనేది, సమాజంలో గుర్తింపు అనేది లభిస్తుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు మీరు చేసే సహకారం మీ యొక్క స్నేహబంధాన్ని జీవితాంతం నిలబెడుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ యొక్క పనితీరును చూసుకోవడం వల్ల అనవసర వివాదాల నుండి తప్పించుకోవచ్చు. మీ ప్రతిభను చూసి అసూయపడేవారు చుట్టూ ఉన్నప్పటికీ కూడాను మీరు వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుండి అందే ఆహ్వానంలో మీకు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి మరియు సామాజికంగా ఎదిగేలా చేస్తాయి. ప్రయాణాల విషయంలో నేడు మిశ్రమ ఫలితాలు ఉందన్న మీరు ప్రయాణం జాగ్రత్తగా అయితే చేయడం ఎంతైనా మంచిది. వ్యాపార రీత్యా ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అవి శారీరక అలసటను ఎక్కువగా కలిగిస్తాయి కనుక విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారు నేడు వీసా లేదా పాస్పోర్ట్ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. పర్యాటక ప్రాంతాలను సందర్శించేటప్పుడు వాతావరణ పరిస్థితులను గమనించి మీ యొక్క ప్రయాణాన్ని సాగించడం ఎంతైనా ఉత్తమం. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులను మరియు డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాహనాన్ని నడిపేటప్పుడు తప్పకుండా అయితే ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. అతివేగాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్యం సహకరించకపోవచ్చు కనుక అనవసరమైన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. శుభకార్యాల కోసం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనబోతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు అనుకూలిస్తాయి. అలాగే మీకు కొత్త వాహన కొనుగోలు చేయడానికి లేదా ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనడానికి నేడు మంచి ముహూర్తం ఉంది కనుక గృహప్రవేశం వంటి శుభకార్యాల చర్చల్లో మీరు కీలక పాత్ర అయితే పోషిస్తారు. పెద్దల ఆమోదం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన పనులు నేడు సాఫీగా సాగిపోతాయి. మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు తలపెట్టిన ప్రతి మంచి పనికి దైవ బలం తోడవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు మెండుగా లభిస్తుంది. శుభకార్యాల వద్ద బంధుమిత్రుల కలయిక జరిగి ఇంట్లో సంతోషం, సందడి వెల్లువిరుస్తాయి. ఆధ్యాత్మికంగా నేడు మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. దైవ చింతనలో సమయాన్ని గడపబోతున్నారు. ఆలయ సందర్శనం కోసం మీలోని భయాలు తొలగిపోయి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంట్లో దీపారాధన చేయడం మరియు ఇష్టదైవ మంత్రాలను జపించటం ఇవన్నీ సానుకూల శక్తికి అయితే లభిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల మీకు తెలియని ఎన్నో విషయాలు అవగతమై జ్ఞానోదయం కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి మానసిక ప్రశాంతత కలిగి మీరు ఒత్తిడికి గురైతే దానికి ప్రశాంతంగా ఫీల్ అవుతారు. మీ కర్మదోషాలు తొలగిపోతాయి. పుణ్యం లభిస్తుంది. భక్తి మార్గంలో నడవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని మీకు చిన్నపాటి ఆపదలు పొంచి ఉన్నందున ఈరోజు ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండాలి. వంటగదిలో పనిచేసేటప్పుడు నిప్పుతో లేదా వేడి వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండకపోతే గాయాల పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. గల స్త్రీలకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున మీ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఇంటి పనులతో పాటు వృత్తిపరమైన బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వర్తించి అందరి మెప్పును పొందబోతున్నారు. మీ మంచితనాన్ని ఇతరులు వాడుకునే అవకాశం ఉంది కనుక ఎవరితో ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఆరోగ్యపరంగా మహిళలు నేడు అలసట మరియు కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే సూచనలు కూడా ఉన్నాయి కనుక బంగారు ఆభరణాలు లేదా విలువైన వస్తువులను కూడా భద్రంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. తోటి మహిళలతో మీరు పుకార్లకు దూరంగా ఉండడం వల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు సమాజంలో
పెరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక తృప్తి, ప్రశాంతత లభిస్తుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ప్రశాంతత దెబ్బతినకుండా చూసుకోవడం ఎంతైనా మంచిది. నేడు మీరు వినే ఒక భయంకరమైన వార్త అయితే మీ మనసును కొంత కలచివేస్తుంది కనుక ధైర్యంగా ఉండాలి. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నందున భారీ వాహనాలకైతే దూరంగా ఉండాలి మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో తిరగకపోవడమే ఎంతైనా మంచిది. చట్టపరంగా మీరు చెక్కులు అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతైనా మంచిది. జ్యోతిషపరంగా నేడు అనాథలకు ఆహారాన్ని కానీ వస్త్రదానం చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలు కొంత ఉపశమనం కలుగుతుంది. మీ యొక్క అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఆకుపచ్చ అని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా గ్రహస్థితుల అనుకూలంతో ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు దూరంగా ఉండాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. తప్పకుండా అవన్నీ అయితే పాటించి తీరండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.